ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం క్రియేట్ చేసిన మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో పోలీసులు భారీ పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అదుపులో తీసుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సత్యవతి అలియాస్ మంగ్లీ ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. ఆవిడకి ఊరట లభిస్తోంది అనే వార్తలు ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సో ఇప్పుడు మంగ్లీ ఆవిడ ప్రస్తావన ఎక్కడ కూడా తేవట్లేదు. సో ఇప్పుడు అరెస్ట్ అయిన మధు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి, లేదు ఇక్కడ ఎలాంటి అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఎవరిని కూడా, ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్ అని చెప్తున్నారు, ఇంకొకళ్ళు అని చెప్తున్నారు, ఇవన్నీ కూడా అసలు అబద్ధం అని చెప్పి మధు ఒక లాస్ట్ వీడియో రిలీజ్ చేశాడు. పోలీసులకి ఎప్పుడైతే అతను లొంగిపోవడానికి ముందు ఏదైతే అతను అజ్ఞాతంలోకి వెళ్ళాడు, దాని తర్వాత పారిపోయాడు, దాని తర్వాత పోలీసులు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎవరైతే సోకాల్డ్ హిమకాంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, రాములు నాయక్ వీళ్ళందరూ ఫోన్ చేసినా కానీ అసలు మధు, సో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి మధు ఒక వీడియో రిలీజ్ చేసి టెక్నికల్ ఆధారాలతో పోలీసులు పట్టుకునే ముందు ఆ వీడియోని సోషల్ మీడియాలో వదిలాడు అనమాట. సో దాని వెనకాల వీళ్ళ ఏదైతే సోకాల్డ్ టీమ్ హస్తం కూడా ఉంది. పర్టికులర్గా అతను కోట్ చేస్తుంది ఒకటే, అయితే హిమకాంత్ రెడ్డి కావాలని అతని నమ్మి నేను మోసపోయాను, ఇంకెవరైతే కవిత అనే ఒక అమ్మాయి ఉందో ఆ అమ్మాయి కూడా ఈ కేసులో ఉంది, వీళ్ళందరినీ బయటకు వస్తే వీళ్ళందరినీ అంటే విడివిడిగా విచారణ చేస్తే కీలక విషయాలు వీళ్ళలోకి వస్తాయని చెప్పి మధు చాలా గట్టిగా చెప్తున్నాడు. అండ్ రెండో విషయం ఏంటంటే మంగ్లీ పాత్ర లేదు దీంట్లో ఇంకెవ్వరూ లేరు అని చెప్పి మధు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆధారాలతో పాటు ఒక వీడియోని మధు రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ప్లీజ్. అసలు వీళ్ళిద్దరూ లేకుండా ఏ ప్రెస్ మీట్ ఏ మీడియా జరగదు. వీళ్ళిద్దరు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేయాలా, ఏ ప్రెస్ మీట్ జరగదు వీళ్ళిద్దరు లేకుండా. ఇంకా వీళ్ళ చూడాలా, ఇంకా వీళ్ళది చూస్తే ఇంకా మా గురువు గారిది, ఇంకా మేడం గారిది, ఇంకా మేడం అన్నాలో ఇంకా ఏమన్నాలో ఇంకా మనం చెప్పకూడదు. కానీ ఇంక వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మా గురుగారు హిమకాంత్ రెడ్డి గారు ఇంకా మేడం గారు ఒక స్టేజ్ మీద కూర్చుంటే ఇంకా మధ్యలో వచ్చి ఒక వ్యక్తి కూర్చుంటారు చూడు, ఇంకా పూజారి అంటారు, ఇంకా అయ్యగారు అంటారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇంకా సుబ్బు. మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా జనాల్ని ఇంకా వీళ్ళు పిచ్చోలు చేస్తారు. ఇక 10-15 రోజుల నుంచి పిచ్చోలు అంటే ఇంకా ఘోరంగా పిచ్చోలు చేస్తారు. అసలు ఈ హిమకాంత్ రెడ్డి మా గురుగారు ఎవరైతే ఉన్నారో ఈయనని తప్పియడానికి, ఈయనకి సైడ్ పంపించడానికి ఇంకా ఈ సరిత మేడం అంటారు, ఇంకా అసలు నేను చెప్పకూడదు, కానీ మా అయ్యగారిది ఎక్స్పర్ట్, మా గురుగారిది హిమకాంత్ రెడ్డిది, మా సారిది ఇంకా మేడం అంటారు ఇంకా తెలియదు, కానీ ఈమె ప్రతి మీడియా ముందు వచ్చి ఈయనకి తప్పియాలని ఇంకా హెల్ప్ చేస్తుంటుంది, సపోర్ట్ చేస్తుంది. కానీ ఈమె మీడియా ముందు వచ్చి నేను బాధితురాలని, నేను విక్టిమ్ని అని ప్రచారం చేస్తుంది. ఇంకా జనాలు ఇంకా వీళ్ళు ముగ్గురు కలిసి ఇక పూజారి గారు చూడండి మధ్యలో ఉండి ప్రతి ప్రెస్ మీట్లో వీళ్ళు లేకుండా ఏ ప్రెస్ మీట్ జరగదు. ఇలా ఉంటుంది వీళ్ళు స్కామ్. ఇంకా ఫ్రాడ్లు వీళ్ళు అందరు హిమకాంత్ రెడ్డి వెనక 4-5 ఉంటారు. వీళ్ళందరూ కలిసి నన్ను బదనాం చేస్తారు, నేను ఒక ఫ్రాడ్ని, వీళ్ళ పైసలు ఏం తీసుకుపోయినట్టు, తిన్నట్టు, ఇంకా ఏదేదో వీళ్ళు మాట్లాడి వీళ్ళ టీం వేరే టోటల్. ఇంకా వీళ్ళ గురించి మనం ఇంకా మాట్లాడుకోని, వీళ్ళ సబ్జెక్ట్ వేరే, వీళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ మైండ్. వీళ్ళ క్రిమినల్ మైండ్తో జనాల మైండ్ సెట్ అందరినీ డిఫరెంట్ ఒక పిక్చర్లు చేస్తారు. ఇప్పటి వరకు అయితే నేను ఇంకా మీడియా ముందు వస్తున్నా, ఒక్కొక్కరి బండారం ఇంకా బయట పెట్టిస్తా, మళ్ళీ వస్తా. ఇంకా నేను ఆగదిలే. హిమకాంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పుకుంటూ మన టీంలో అయినా మీరు చెప్పినట్టు నేను మాట వినుకుంటూ వచ్చిన, ఇంకా మీ మాట వినను, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేను ఆగమైనా. ఎక్కడ ఉండని మీరు బయట. ఇంకోటి మేజర్ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే ఈ సరిత గారు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అంటున్నా. సో విన్నారు కదా. సో ఇప్పటిదాకా దాదాపుగా 30 రోజులు బట్టి ఈ యొక్క స్కామ్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సరే మీడియాలోకి వచ్చి మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ జరుగుతుంది. లాయర్ సుబ్బారావు మాట్లాడుతున్నారు, స్టార్టింగ్లో ఎలిగేషన్స్ అనుకున్నారు, తర్వాత
మంగ్లీ ఫేమ్ని డీఫేమ్ చేయడానికి అంటూ చాలామంది లాయర్ సుబ్బుని ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం రాంగ్గా మాట్లాడారు. తర్వాత ఎప్పుడైతే అతను గట్టిగా నిలబడ్డాడో దాని తర్వాత పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం అండ్ బ్యాక్ టు బ్యాక్ మంగ్లీ కూడా వచ్చి అక్కడ హల్చల్ చేయడం, దాని తర్వాత ఆవిడ మీడియాను ఉద్దేశించి ఆవిడ కళ్ళంట నీళ్లు పెట్టుకోవడం, ఎమోషనల్ అవ్వడం, నా ప్రాణం నా పాటే తప్ప ఇలాంటి స్కీమ్లు నాకు తెలియదు అని చెప్పడం, ఆవిడ మాట్లాడిన తీరు అందరినీ ఒకసారి ఆశ్చర్యం గురి చేసింది. నిజంగా దీంట్లో కనుక నా తప్పు ఉంటే నన్ను అరెస్ట్ చేయండి, నేను మీరు ఏం చేసినా కానీ సిద్ధమే అంటూ ఆవిడ కొన్ని డైలాగులు విసిరారు. సో నిజంగా జనం కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ఒకవేళ అసలు మంగ్లీ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది, శివయ్య అంటూ పాటలు పాడుతుంది, ఇటు తెలంగాణ జానపదానికి సంబంధించినటువంటి కొన్ని సాంగ్స్ పాడుతుంది, తనదైన స్టైల్లో పాడుతూ తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ని, ఒక స్థాయి నమ్మకాన్ని తన మీద కూర్చుకుంది. అలాంటి నేపథ్యంలో అలాంటి అమ్మాయి మన తెలంగాణ ఆడబిడ్డ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందని చెప్పి సభ్య సమాజంలో ఉండే కొంతమంది అంటే న్యూట్రల్ పర్సన్స్ మాట్లాడుకున్నారు. కానీ వాస్తవాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాయర్ సుబ్బు చాలా స్టాండ్ గట్టిగా తీసుకున్నారు, చాలా స్ట్రాటజికల్గా వెళ్ళారు. దాని తర్వాత ఆయన కేసు పెట్టారు. సో ఇక్కడ కేసు పెట్టిన విషయంలో కూడా మంగ్లీ కేసు పెట్టింది అండ్ ఇక్కడ లాయర్ సుబ్బారావు పెట్టాడు. కానీ లాయర్ సుబ్బారావు అందరి మీద పెడితే ఇక్కడ మంగ్లీ మాత్రం మధుని ఎగ్జామ్ చేసింది. ఎందుకు మినహాయించింది? సో దానికి రీజన్ అడుగుతున్నాడు ఇప్పుడు లాయర్ సుబ్బారావు. మరి లాయర్ సుబ్బారావు నిజంగా అడిగే దాంట్లో వాస్తవం ఉంది. ఒకవేళ స్కామ్ జరిగిందని మంగ్లీ గారే చెప్తున్నారు. మరి ఆ మంగ్లీ గారే స్కామ్ జరిగిందని చెప్తున్నారు కదా, దాంట్లో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత, స్కామ్ చేసింది ఎవరు, చేయించింది ఎవరు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మంగ్లీని ఇప్పుడు మధు ఎందుకు సేఫ్ చేస్తున్నాడు? మరి నిజంగా పోలీసుల విచారణలో గనక ఒకవేళ మధు నాకేం సంబంధం లేదు, తనకు కూడా ఏం సంబంధం లేదు, ఇదంతా చేసింది మధుకాంత్ రెడ్డి అనే ఒక కపట నాటకం ఆడే అవకాశం లేకపోలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ దొరికిపోయాడు దొంగ, అన్ని వేళ్ళు కూడా మధు వైపే చూపిస్తున్నాయి. ఇప్పటిదాకా మధు గురించి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. సో ఇతనే ఒక ప్లాన్ చేశాడు, ఒక సిమెంట్ కంపెనీ, రిజిస్టర్డ్ సిమెంట్ కంపెనీలో ఈ యొక్క ముడుపుల్ని దాంట్లో పెట్టి అంటే ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ మొత్తం వైట్గా చూపించే ప్రక్రియ జరిగింది అని చెప్పి ఇటు లాయర్ సుబ్బారావు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఫైనల్గా ఇక్కడ మంగ్లీకి ఒక రకంగా ఊరట దక్కుతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఇప్పుడు మధు ఆల్రెడీ ఒక వీడియోలో తన క్లీన్ చిట్ ఇచ్చాడు, అసలు మంగ్లీకి సంబంధం లేదు అని. అండ్ ఇప్పుడు పోలీసుల విచారణలో కూడా అదే మాట మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మంగ్లీ అనే వ్యక్తికి చాలా మంచి ఒక హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, చాలామంది పొలిటీషియన్లు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు వాళ్ళందరూ తెలుసు, చాలా ఈవెంట్ చేస్తుంది, కొన్ని యాంకరింగ్ చేస్తూ జనాలకు చాలా దగ్గర అయింది అండ్ ఈవెంట్స్ కూడా చేస్తూ తనకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇటు సెంట్రల్ మినిస్టర్ అంటే ఏ సెంట్రల్ మినిస్టర్ మంగ్లీకి సన్నిహితంగా ఉండి ఈ యొక్క స్కామ్ వెనుక ఉన్నటువంటి ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి అసలు మంగ్లీ పాత్ర ఉందా లేదా? మరి అందరూ జరిగింది అంటున్నారు స్కామ్, మరి జరిగితే ఆ డబ్బు ఎక్కడికి పోయింది? ఏదైతే అంతకు ముందు రోజు నోట్ల కట్టల వీడియో రిలీజ్ చేశాడో ఏదైతే లాయర్ సుబ్బారావు, మరి ఆ వీడియో ఎక్కడిది? హైదరాబాద్లోదా, లేకపోతే ఢిల్లీదా, బెంగళూరుదా, లేకపోతే బాంబేదా, ఎక్కడైనా బయటది విదేశాల్లో ఈ సొమ్మును తీసుకెళ్లారా? అసలు ఆ డబ్బుతో ఏం చేద్దాం అనుకున్నారు? 1 కాదు 2 కోట్లు కాదు, దాదాపుగా 200 కోట్ల రూపాయలతో ఏం చేద్దాం అనుకున్నారు? సో కాల్డ్ ఏదైతే టీం ఉందో ఈ టీం అంతా వెళ్ళి ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఒక డైరెక్టర్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కలవడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా మంది తెలుగు రాష్ట్రాల్లో అసలు ఇప్పుడు ఈ కేసు ఏంటనే విషయం చాలా మందికి అర్థం కానటువంటి సిచ్యువేషన్గా తయారైంది. చూడటానికి ఒక మైక్రో ఫైనాన్స్ కేసు ఓకే, చాలా మంది బాధితులు వెళ్ళి ఆ యొక్క జిల్లాల్లో భువనగిరి కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటు ఏపీలోని కర్నూలు కావచ్చు, కొన్ని కేసులు దాదాపు 100 కేసులు నమోదైనవి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్. ఒక వారంలో 100 కేసులు నమోదైనవి. ప్రతి ఒక్క బాధితుడు చెప్పే మాట ఒకటే, మంగ్లీని చూసే మేము డబ్బులు ఇచ్చాం. నాకు రమకాంత్ తెలీదు, లేకపోతే మధు తెలీదు, ఇంకొక ఎల్ఐ తెలియదు, ఇంకొక పొల్లై తెలియదు, మాకు తెలిసింది మంగ్లీ ఒక్కటే అని చాలా కరాఖండిగా చెప్తున్నాను. మరి ఇలాంటి నేపథ్యంలో మంగ్లీకి ఊరట లభించే అవకాశం ఉందా? ఎందుకంటే మధు ఇక్కడ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను చెప్పే పేర్లు ఏవైతే ఉంటాయో సిఐడి విచారణలో ఇటు సైబర్ పోలీసులకు ఆ యొక్క రిమాండ్ విధించిన తర్వాత ముందు ఒక విచారణ జరిగితే దాన్ని బట్టి తన దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా అని రిమాండ్ విధించే అవకాశం కూడా ఉంది. సో మరి ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మంగ్లీకి ఒకవేళ ఊరట కల్పిస్తే పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలా మంది
ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు మంగ్లీ పాత్ర పక్కా ఉంది, మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ లాయర్ సుబ్బారావు కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కుండ బద్దలు కొట్టి మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ విచారణ కనుక మందకూడిగా సాగితే, లేదంటే మధు చాలా స్ట్రాటజికల్గా మంగ్లీ పేరు చెప్పకపోతే మరి మంగ్లీకి ఊరట లభించే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? మస్తుగా కామెంట్ చేయండి.